హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిప్లొమా M2లోని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఏంటంటే 5 మార్క్స్. ఎక్కడొచ్చిందంటే ఈ క్వశ్చన్ అనేది మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 17A కింద వచ్చింది. ఒకవేళ కనుక ఎప్పుడైనా రేర్ కేసులో ఏమైందంటే 17Bకి వెళ్ళిపోయింది. ఓకేనా, అంటే వస్తే 17A రావచ్చు, లేకపోతే 17B రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ 17A 17Bకి మొత్తం 3 క్వశ్చన్ల మీద అడుగుతున్నాడు. ఒకటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రెండోది ఎగ్జాక్ట్, మూడోది వచ్చేసరికి హోమోజీనియస్ అనేది ఎప్పుడో ఒకసారి అడుగుతున్నాడు. ఓకేనా, కాబట్టి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనా, ఈ రెండు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఏదైనా టైం ఉంటే కనుక మూడోది హోమోజీనియస్ కూడా నేర్చుకోవడం నయం. ఓకేనా, మ్యాక్సిమం ఈ రెండే నేర్చుకోండి. ఈ రెండింటి నుంచే మ్యాక్సిమం ఎప్పుడు వస్తూ ఉంది. ఎప్పుడో మన టైం బాల్ కేసులో వచ్చేసరికి హోమోజీనియస్ నుంచి వస్తుంది. ఓకేనా, సరే, ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక నేర్చుకోవాలంటే కనుక ఫస్ట్ దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటుందంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే ఫస్ట్ dy/dx మాత్రమే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ y మాత్రమే ఉండాలి. y టర్మ్ ఒకటే కనపడాలి. y ఉంది, దీనికి పక్కన ఉండే p ఆఫ్ x ప్లేస్లో ఏంటంటే x వాల్యూ ఏదైనా ఉండొచ్చు, y మాత్రం ఒకటే ఉండాలి. నెక్స్ట్ ఈక్వల్ టు తర్వాత ఎక్కడా y కనపడకూడదు, ఓన్లీ ఫంక్షన్ అనేది xలోనే ఉండాలి. ఓకేనా, ఫస్ట్ మనకి చూడటానికి ఇలా ఉండాలి. ఒకవేళ ఇలా లేకపోయినప్పటికీ మనం ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక ఈ ఫార్మేట్లో వస్తేనే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లేకపోతే కనుక నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. కాబట్టి ఈ ఫార్మేట్లో ఉంటేనే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఫార్మేట్లో ఉంటే కనుక దీనికి సొల్యూషన్ ఏమైందంటే, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్కి ఫార్ములా ఏంటంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఏంటంటే ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ pdx. p అంటే ఏంటంటే ఇక్కడ yకి ముందర ఉండే ఫంక్షన్, అది xలో ఉండిద్ది. ఓకేనా, కాబట్టి ఇక్కడ p ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ పెడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేదాన్ని మనం సమ్స్ని సాల్వ్ చేద్దాం. సమ్స్ని సాల్వ్ చేసే ముందర మన వీడియోస్ని మీరు మిగతా వాళ్ళు షేర్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. ఇలా చేస్తేనే మాకు కొద్దిగా సపోర్టివ్గా ఉండిద్ది, మాకు ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు రాగలుగుతాం. అట్లా కాదు, మీరు షేర్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటే కనుక మరి మన ఛానల్ని ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, మనం ఎందుకు చేసేదని చెప్పి ఆగిపోతున్నాం కొన్ని రోజులకి. ఓకేనా, ఓకే, ఇంకా సమ్స్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, సాల్వ్ dy/dx ప్లస్ y ఇంటూ tan x ఈక్వల్ టు సెకండ్ x అని ఇచ్చాడు. అయితే దీనికి సొల్యూషన్ ఇప్పుడు మనం చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాశాను. ఇది ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా అని చెప్పి చూడంగానే మనకు అర్థమైపోవాలి. ఇక్కడ dy/dx ఉంది, ఇక్కడ y ఉంది, yకి పక్కన xలో ఫంక్షన్ ఉంది, ఈక్వల్ టు తర్వాత ఓన్లీ xలో ఫంక్షన్ ఉంది. ఓకేనా, అంటే ఇది ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఓన్లీ xలో ఉండాలి ఫంక్షను, ఇక్కడ y ఉండాలి, yకి ముందర ఫంక్షన్ అనేది xలో ఉండొచ్చు, ఇక్కడ dy/dx ఉండాలి. ఓకేనా, కరెక్ట్గానే ఉంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేయాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్తో కంపేర్ చేయాలి. అంటే కంపేర్ విత్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. దీంతో కంపేర్ చేయండి. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ p ఆఫ్ x ప్లేస్లో ఏముంది, హియర్ p ఆఫ్ x ఈక్వల్ టు p ఆఫ్ x అంటే yకి ముందర ఉన్న వాల్యూ, yకి ముందర ఏముంది tan x, కాబట్టి p ఆఫ్ x ప్లేస్లో ఏముందమ్మా tan x ఉంది. నెక్స్ట్ q ఆఫ్ x ప్లేస్లో వచ్చేది q ఆఫ్ x అంటే ఈక్వల్ టు తర్వాత ఉన్న ఫంక్షన్ ఏముంది, సెకండ్ x ఉంది, కాబట్టి సెకండ్ x అని చెప్పి రాసాం. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, IF వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే మనం సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే IF వాల్యూ ముందర కనుక్కొని పెట్టుకుంటాం. ఓకేనా, సొల్యూషన్ మనకి IF అని చెప్పి ఉండేది కదా, ఆ IF వాల్యూ కనుక్కొని పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ సొల్యూషన్ లోపల రాయొచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఎంత ఫార్ములా, e పవర్ ఇంటిగ్రల్ pdx. కాబట్టి e పవర్ ఇంటిగ్రల్ p అంటే ఏంది tan x, కాబట్టి tan x రాస్తున్నాను, dx. ఇప్పుడు ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అంటే ఫార్ములా వచ్చేతలకి, ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అంటే ఫార్ములా వచ్చేతలకి log mod secant x ప్లస్ ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అంటే ఫార్ములా వచ్చేతలకి log mod secant x, కాబట్టి ఈ పవర్ log mod secant x రాసిన, ప్లస్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఈ పవర్ log x అంటే ఏంటంటే x. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పవర్ log x ఈ ఫార్మేట్లో వస్తే కనుక ఇది తీసేయండి, ఇంకేదైతే ఉంటుందో అది
ఓకేనా. ఇక్కడ ఈని లాగ్ని కనుక క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది సెకండ్ ఎక్స్. ఓకేనా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏమొచ్చింది సెకండ్ ఎక్స్ వచ్చింది. ఏమీ లేదు, పీ అంటే tan x కాబట్టి tan x రాశాను. tan x ఇంటిగ్రేషన్ ఉంది లాగ్ మాడ్ సెకండ్ ఎక్స్ కాబట్టి లాగ్ మాడ్ సెకండ్ ఎక్స్ అని రాశాను. ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ లాగు తీసేసి ఇక్కడ ఏదైతే ఉందో అది దాని ఫైనల్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ ఎక్స్ ఉంది కాబట్టి ఈకి లాగ్కి క్యాన్సిల్ అయితే ఫైనల్గా సెకండ్ ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తలకి సొల్యూషన్ రాద్దాం. సొల్యూషన్ ఫార్ములా ఏంది, సొల్యూషన్ అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది ఫార్ములా. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమొచ్చిందమ్మా ఇందాక కనుక్కున్నాం కదా సెకండ్ ఎక్స్ వచ్చింది కాబట్టి సెకండ్ ఎక్స్ రాయండి. ఇంటిగ్రల్ q ఆఫ్ x అంటే ఏంది ఇందాక పైన రాసాం. నేను చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఒక బుక్ పెట్టుకొని లేకపోతే ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు పైన చూడంగానే అర్థమైపోయింది. q ఆఫ్ x అంటే ఏంది పైన చెప్పాను, ఏమని చెప్పాను, q ఆఫ్ x ప్లేస్లో సెకండ్ ఎక్స్ అని. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సెకండ్ ఎక్స్ వచ్చింది కాబట్టి సెకండ్ ఎక్స్ రాశాను dx ప్లస్ c. అప్పుడు ఫైనల్గా y ఇంటూ సెకండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సెకండ్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ప్లస్ c. అప్పుడు ఫైనల్గా y సెకండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx అంటే ఫార్ములా వచ్చేతలకి tan x ప్లస్ c. ఓకేనా. డైరెక్ట్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా కాబట్టి tan x రాశాను ప్లస్ c. అయిపోయింది. చూసారా చాలా సింపుల్గా అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా చాలా ఈజీగా చేసేసి ఈ సమ్స్ని. ఈ సమ్స్ మనం చేయలేకపోతున్నాం అంటే మన మార్కులు మనం కత్తిరించుకున్నట్టే. ఓకేనా. కాబట్టి ఈ సమ్ అసలుకి వదలకుండా చేయాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, dy/dx ప్లస్ y ఇంటూ cot x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos x ఇస్తున్నాడు. ఇదొక క్వశ్చన్గా. ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తున్నా అంటే ఈక్వల్ టు కొసికెంట్ x ఇస్తున్నాడు. 2 సార్లు చెప్పకుండా ఒకేసారి 2 క్వశ్చన్లు చెప్తాను. ఓకేనా. ఇక్కడ cos x అయినా అవ్వచ్చు లేకపోతే కొసికెంట్ x అయినా అవ్వచ్చు. సరే ఫస్ట్ వస్తే మనం dy/dx ప్లస్ y ఇంటూ cot x ఈక్వల్ టు cos x ఆర్ కొసికెంట్ x అంటే ఇది ఇప్పుడు ఎలా ఉంది, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x కరెక్ట్ ఫార్మెట్లో ఉంది. ఓకేనా. కాబట్టి ఇప్పుడు కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేయాలి, కంపేర్ విత్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. ఓకేనా. ఇప్పుడు అంటే ఇక్కడ p ఆఫ్ x ప్లేస్లో ఏముంది, yకి ముందల p ఆఫ్ x ప్లేస్లో ఏముంది, p ఆఫ్ x ప్లేస్లో వచ్చేతలకి cot x ఉంది కాబట్టి cot x రాశాను. q ఆఫ్ x ప్లేస్లో ఒకవేళ క్వశ్చన్ కనుక ఇది ఇచ్చా అనుకున్నా ఇలా ఇస్తే కనుక q ఆఫ్ x ప్లేస్లో ఏమున్నట్టు cos x ఉన్నట్టు. అదే కనుక ఇది ఇస్తే కనుక క్వశ్చన్ ప్లేస్లో వచ్చేతలకి కొసికెంట్ x. ఓకేనా. నేను 2 సార్లు చెప్పేది ఎందుకులే అని చెప్పి ఒకే క్వశ్చన్లో ఇది కామన్ డేటా వచ్చింది ఇక్కడ దాకా, చివరిని కొద్దిగా మారిపోయింది, ఇది సొల్యూషన్ దగ్గరకు వచ్చేతలకి మారిపోయింది. ఓకేనా. ఎందుకంటే q ఆఫ్ x అంటే ఇది ఇస్తే కనుక ఇది తీసుకుంటావు, ఒకవేళ ఈక్వల్ టు తర్వాత ఇది ఇస్తే కనుక q ఆఫ్ x ప్లేస్లో ఇది తీసుకోవాలి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా వచ్చేతలకి ఈ పవర్ ఇంటిగ్రల్ pdx కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే ఏంది p ఆఫ్ x అంటే ఏంది cot x కాబట్టి cot x dx. మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ cot x ఇంటూ dx అంటే ఫార్ములా వచ్చేతలకి ఏంటంటే లాగ్ మాడ్ sin x ప్లస్ c. ఓకేనా. లాగ్ మాడ్ sin x ప్లస్ c. ఇది ఇప్పుడు కనుక ఇక్కడ రాస్తే ఈ పవర్ ఇంటిగ్రల్ cot x ఇంటూ dx అంటే ఏంది లాగ్ మాడ్ sin x కాబట్టి లాగ్ మాడ్ sin x రాశాను. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏమొస్తుందమ్మా sin x వస్తుంది. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేతలకి sin x వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనం ఏం కనుక్కోవాలి, సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్లో ఫస్ట్ కేసు అంటే ఫస్ట్ ప్రాబ్లం కిందగా అంటే q ఆఫ్ x వచ్చేతలకి cos x అయినప్పుడు అంటే సొల్యూషన్ ఫార్ములా రాద్దాం. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకేనా. ఫస్ట్ ఫార్ములా రాశాను. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇందాక కనుక్కున్నాం కదా, ఏమొచ్చింది sin x కాబట్టి sin x రాశాను ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x అంటే ఏంది అంటే ఒకవేళ cos x ఇస్తాను cos x రాసుకోండి, కొసికెంట్ x ఇస్తాను కొసికెంట్ x రాయండి. ఓకేనా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేతలకి ఏమొచ్చిందమ్మా sin x కాబట్టి sin x dx ప్లస్ c. ఇప్పుడు ఏమైంది y sin x ఈజ్ ఈక్వల్ టు నేను ఫస్ట్ sin x రాస్తున్నా ఎందుకంటే నీట్గా ఉంటుంది కాబట్టి cos x నెక్స్ట్ రాశాను dx ప్లస్ c. ఇప్పుడు నాకు ఫార్ములా ఉంది 2 sin x cos x అంటే ఫార్ములా ఏంటంటే sin 2x. ఓకేనా. ఈ ఫార్ములా నాకు ఉండాలంటే ఇక్కడ ముందర 2 ఉండాలి కానీ ఇక్కడ 2 ఉందా లేదు.
లేకపోతే ఏం చేస్తారంటే ముందు 2 పెట్టేయండి, కాన్స్టెంట్గా ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు నువ్వు పైన 2 ఊరక పెట్టావు, ఊరక పెట్టకూడదు కాబట్టి కింద కూడా 2 పెట్టా. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది, 2 sin x cos x లాగా ఉంది. 2 sin x cos x అంటే ఏంటి ఫార్ములా, sin 2x కాబట్టి sin 2x రాశాను dx ప్లస్ c. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 2 sin x cos x ఈ ఫార్ములా ప్రకారం తెప్పేయటం కోసం ఇక్కడ 2 రాశాను. అంటే పైన ఊరకనే రాయకూడదు కాబట్టి కింద కూడా రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ sin ax ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ sin ax ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చి మైనస్ కాస్ ax బై ఏ ప్లస్ సి. ఓకేనా, ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, 2 ఉంది కాబట్టి 1/2 sin ax, ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మైనస్ కాస్ 2x/2 ప్లస్ సి. ఇక్కడేమో y sin x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేముంది మైనస్ ఉంది, ఇక్కడేమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 1 ఇంటూ కాస్ 2x అంటే కాస్ 2x బైలో వచ్చి తలకి 2 2 ఎంత 4 కాబట్టి 4 ప్లస్ సి. ఓకేనా, ఇది మనకి సొల్యూషన్. ఒకవేళ కనుక క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కనుక కొసికెంట్ ఎక్స్ అని ఇచ్చామనుకున్నా, సెకండ్ కేసు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కనుక కొసికెంట్ ఎక్స్ ఇస్తే కనుక అప్పుడేంది, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో కొసికెంట్ ఎక్స్ పెట్టుకుంటాం. అప్పుడు y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, సైన్ ఎక్స్ వచ్చింది కాబట్టి సైన్ ఎక్స్ రాశాను. ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్ కాబట్టి కొసికెంట్ ఎక్స్ రాశాను. కొసికెంట్ ఎక్స్ కాబట్టి కొసికెంట్ ఎక్స్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా అంటే వాల్యూ ఎంత, 1. సైన్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా అంటే వాల్యూ వచ్చి తలకి 1. అలానే సైన్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ అంటే ఎంతంటే 1 కాబట్టి దీని ప్లేస్లో 1 అని చెప్పి రాశాను, డిఎక్స్ ప్లస్ సి. ఫైనల్గా y sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్. ఫైనల్గా ఆన్సర్ వచ్చే తలకి y sin x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, dy/dx ప్లస్ 2y/x ఈజ్ ఈక్వల్ టు 1/x² ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని కొద్ది నీట్గా రాస్తున్నాను. ఇక్కడ 2/x ఇంటూ వైగా రాశాను ఈక్వల్ టు 1/x². దీన్ని ఇప్పుడు కంపేర్ చేయండి, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. కరెక్ట్ ఫార్మాట్లో చూడంగానే మనకు కనపడుతుంది. p ఆఫ్ x ప్లేస్లో 2/x ఉంది, q ఆఫ్ x ప్లేస్లో 1/x² ఉంది. వాటినే రాద్దాం. కంపేర్ విత్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే ఇక్కడ p ఆఫ్ x ప్లేస్లో ఏముందంటే 2/x ఉంది, q ఆఫ్ x ప్లేస్లో వచ్చి తలకి 1/x² ఉంది. ఓకేనా, అది రాశాను. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. అంటే అప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ 2/x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏంటి, 2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కాబట్టి ముందరకు రాస్తున్నాను. కింద ఏమన్నా x ఉంది, dx ఉంది, ఇక్కడ పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చి తలకి ఏంటంటే log x ప్లస్ సి. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు, log x ప్లస్ సి అని చెప్పి రాయొచ్చు. ఈ పవర్ 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే log x కాబట్టి log x రాశాను. ప్లస్ సి రాయబాకండి ఇక్కడ. ఓకేనా, మనకు ఫార్ములా ఉంది 10th క్లాస్లో వచ్చింది, m ఇంటూ log a అంటే ఫార్ములా వచ్చి తలకి log a పవర్ m. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ వాల్యూకి పవర్లోకి వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ m ఉన్నది a పవర్ m అయింది. ఓకేనా, అదేవిధంగా ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, దీనికి లాగ్ ముందర ఉన్న వాల్యూ ఏమైంది అంటే ఎక్స్కి పవర్లోకి వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోయేటప్పుడు ఈ పవర్ లాగ్ x². ఓకేనా, ఎక్స్కి పవర్లోకి 2 వచ్చింది. ఓకేనా, ఇలా ఎందుకు రాస్తున్నా అంటే ఇక్కడ ఈ పవర్ లాగ్ వస్తే కనుక ఇది తీసేసి ఇంక ఇక్కడ ఉన్న వాల్యూ రాసుకోవచ్చు. అలా రాయడానికి ఇక్కడ 2 ముందర కనపడకూడదు, పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా, అది తీసేయాలంటే కానీ పైకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఈకి లాగ్కి క్యాన్సిల్ ఇప్పుడు ఫైనల్ ఇంకేమైద్దమ్మా, x² అయితే. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, x² వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి, సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ అంటే ఫార్ములా వచ్చింది y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ సి. ఓకేనా, నేను చెప్పేటప్పుడు మీరు ఊరకు చుట్టం కాకుండా మీరు కూడా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో నీట్గా నన్ను ఫాలో అవుతూ రాస్తూ ఉండంటే మీకు కూడా క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు కూడా ఆ పని చేయండి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x² ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x అంటే ఏంది, 1/x². కాబట్టి 1/x² అని చెప్పి q ఆఫ్ x ప్లేస్లో రాశాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x² వచ్చింది, dx ప్లస్ సి. ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయింది.
ఫైనల్గా వైఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంక ఇక్కడేముంది 1 ఉంది కాబట్టి 1 డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్. ఫైనల్గా వైఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఇది మన సొల్యూషన్. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయి ఆన్సర్స్. ఓకేనా, కాబట్టి ఈ సమ్స్ని అసలు వదిలిపెట్టకూడదు, చాలా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు? డివై బై డిఎక్స్ మైనస్ 2y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x అని ఇచ్చాడు. అయితే మనం దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఇది కూడా ఇప్పుడు డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది? హియర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ అంటే వైకి ముందర ఉన్న వాల్యూ, వైకి ముందర ఏముంది? మైనస్ ఉంటే మైనస్ కూడా రాయండి. ఓకేనా, మైనస్ 2 బై ఎక్స్. పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముందంటే మైనస్ 2 బై ఎక్స్ ఉంది. క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి 3x ఉంది కాబట్టి 3x. ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు ఎలా, ఇక్కడ డివై బై డిఎక్స్ ఉండాలి ఖచ్చితంగా. ఆ ఫార్మెట్లో సెట్ చేసుకోండి. మనకి ఇచ్చే సమ్స్ అన్నిటికీ వాడు కరెక్ట్ ఫార్మెట్లోనే ఇస్తున్నాడు, ఏది మన డిప్లొమా లెవెల్కి. ఓకేనా, ఏదైనా మార్చాల్సి వస్తే కనుక మార్చుకోండి. ఓకేనా, కరెక్ట్గానే ఉంది. ఈ మార్చాలి అని చెప్పి అంటున్నా కదా, అది నెక్స్ట్ సమ్ కాకుండా తర్వాత వచ్చే సమ్లో మీకు అర్థమైపోయింది. ఓకేనా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఉంది, ఇక్కడ మైనస్ 2 బై ఎక్స్ ఉంది. క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 3x ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా వచ్చేసరికి ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ పీ అంటే ఏంది? మైనస్ 2 బై ఎక్స్ కాబట్టి మైనస్ 2 బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏంది? మైనస్ 2 అనేది కాన్స్టెంట్ ముందర రాశాను. ఇక్కడ పవర్లో మైనస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. కింద ఏమన్నా ఎక్స్ ఉంది డిఎక్స్. ఇక్కడ పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది? ఇంత చెప్పా కదమ్మా, ఏంది? లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్. ఇక్కడ పవర్లో ఉంది, పైకి వెళ్ళిద్దని చెప్పాను. పైకి వెళ్తే అప్పుడు ఈ పవర్ లాగ్ ఎక్స్ పవర్ మైనస్ 2. ఓకేనా, ఈకి లాగ్ కనుక క్యాన్సిల్ తో ఫైనల్గా ఎక్స్ పవర్ మైనస్ 2. ఎక్స్ పవర్ మైనస్ 2 అంటే కనుక 1 బై ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ పవర్ మైనస్ 2 అనేది ఇక్కడ పైన ఉంది కనుక కిందకు వస్తే ఏమైందంటే ఎక్స్ పవర్ మైనస్ 2 ఉన్నది ప్లస్ 2 అయింది, పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, అదే కనుక ఇక్కడ పాజిటివ్ ఉందనుకున్నా, ఇది కనుక కిందకు వస్తే కనుక నెగిటివ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనం సొల్యూషన్ కనుక్కుందాం. ఓకేనా, నేను చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా నోట్బుక్లో ఫాలో అవుతూ ఉండండి. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. ఓకేనా, వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే పైన రాసుకున్నాం కదా 3x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వై బై ఎక్స్ స్క్వేర్. వై ఇంటూ 1 అంటే వై, బైలో ఎక్స్ స్క్వేర్ ఉంది. 3 అనేది కాన్స్టెంట్, ఇక్కడ పైన 1 ఉంది, కింద ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోక ఇంకొక ఎక్స్ ఉంది కాబట్టి 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఫైనల్గా వై బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఫైనల్గా బైలో ఉన్న ఎక్స్ స్క్వేర్ అటువైపు వెళ్తాను. వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఇదమ్మా మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3x అన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాయండి. గివెన్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3x. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే డివై బై డిఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3x. అంటే ఇక్కడ మనకి నేను చూపించడానికి కోసం. ఓకేనా, ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ఉంది, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ మైనస్ 3x ఉంది. అది నేను చూపించడానికి మాత్రమే రాశాను. ఓకేనా, ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి హియర్ పీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా 1 ఉంది. క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి ఈ పవర్ మైనస్ 3x ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. అప్పుడేమైంది? ఈ పవర్ ఇంటిగ్రల్ పీ అంటే 1 కాబట్టి 1x. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంది ఫార్ములా? ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్. ఫైనల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందమ్మా? ఈ పవర్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ సొల్యూషన్ రాయండి. సొల్యూషన్ అంటే ఫార్ములా వచ్చేసరికి వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. ఇది సొల్యూషన్ ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములా ప్లేస్లో ఇంకా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యూ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడమే, సింపుల్. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏందమ్మా? ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చాడు అక్కడ మన క్వశ్చన్లో? ఈ పవర్ మైనస్ 3x.
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. 6వ తరగతిలో నేర్పిస్తారు, 6, 7 తరగతుల్లో. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే కింద బేసులు కనుక సమానం అయ్యి ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే కనుక పవర్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ బేసులు ఈ సమానంగా ఉన్నాయి, అప్పుడు పవర్స్ కనుక యాడ్ చేస్తే 3x ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఉన్నాయి వై ఇంటూ ఈ పవర్ ఎక్స్, వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ -3x ప్లస్ ఎక్స్ అంటే -3x ప్లస్ ఎక్స్ అంటే కనుక -2x. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు పెద్దాన్ని చిన్నాన్ని తీసేయాలి. ఇక్కడ పెద్ద ఏంటిది 3x నుంచి ఎక్స్ పోతే 2x, పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి -2x dx ప్లస్ సి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఈ పవర్ ax బై ఏ ప్లస్ సి. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, -2 ఉంది కాబట్టి ఫైనల్గా అప్పుడు ఏమైందంటే వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -2x బై -2 ప్లస్ సి. ఇదమ్మా మన ఆన్సర్. ఓకేనా, చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఆన్సర్లు. ఓకేనా, కాబట్టి ఈ సమ్స్ అనేది జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ 6th క్వశ్చన్. సాల్వ్ 1 + x² ఇంటూ dy/dx ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు x³ అని ఇచ్చాడు. ఓకేనా, దీన్ని చూడండి, ఫస్ట్ ఇచ్చిన దాన్ని యాజ్ టీజ్గా రాస్తున్నా. గివెన్ 1 + x² ఇంటూ dy/dx ప్లస్ 2xy ఈక్వల్ టు x³ యాజ్ టీజ్గా రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ dy/dxే కనపడాలి, అంటే ఇది కనపడకూడదు. ఇది కనపడకుండా ఉండాలంటే ఇది క్యాన్సిల్ అయిపోవాలి. ఇది కనుక క్యాన్సిల్ అయిపోవాలనుకున్నా అప్పుడు ఏం చేయాలి, కింద కనుక 1 + x² రాస్తే కనుక అప్పుడు పైది కిందది సేమ్గా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. అంటే దీని అర్థమైంది, మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 1 + x² డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 1 + x² పోవాలంటే దాంతోనే మనం డివైడ్ చేయాలి. కాబట్టి డివైడ్ విత్ 1 + x² ఆన్ బౌత్ సైడ్స్. రెండు వైపులా 1 + x² డివైడ్ చేయాలి. మరి రెండు వైపులు ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని ఒక్కదాన్ని చేసి ఇది ఫీల్ అయ్యిద్ది, ఇది ఫీల్ అయ్యిద్ది. కాబట్టి చేస్తే ప్రతిదానికి చేయాలి, లేకపోతే మెదలకుండా కూర్చోవాలి. ఓకేనా, కాబట్టి 1 + x² ఇక్కడ కింద 1 + x² రాశాను. dy/dx ప్లస్ 2x బైలో వచ్చేసరికి 1 + x² రాశాను. ఇంటూ వైని కొద్దిగా పక్కన రాశాను, లేకపోతే ఇక్కడే రాసేయండిలే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే. x³ బై 1 + x². 1 + x² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ 1 + x² 1 + x² క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ dy/dx ప్లస్ 2x బై 1 + x² ఇంటూ వై ఈక్వల్ టు x³ బై 1 + x². ఇది వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని కంపేర్ చేద్దాం. dy/dx లాగా ఉంది. dy/dx ప్లస్ p(x) ఇంటూ వై ఈక్వల్ q(x) కరెక్ట్ ఫార్మేట్లోకి వచ్చింది. ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ విత్ dy/dx ప్లస్ p(x) ఇంటూ వై ఈక్వల్ టు q(x). ఓకేనా, కరెక్ట్ ఫార్మేట్లోకి వచ్చింది. p(x) ప్లేస్లో ఏముంది, 2x బై 1 + x² ఉంది. q(x) ప్లేస్లో వచ్చేదానికి x³ బై 1 + x² వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఏంది, ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే ఏంది, 2x బై 1 + x² dx. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్ డెరివేట్ చేయండి. 1కి డిఫరెన్సియేషన్ ఎంత, 0. x² ఎంత, 2x. ఫైనల్గా 0 + 2x ఎంత, 2x. అంటే డినామినేటర్ డెరివేటివ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, మనకి 2x వచ్చింది. మరి 2x పైన ఉందా, ఉంది. అప్పుడు ఒక ఫార్ములా ఉంది మనకి, డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉంటే కనుక ఆ ఫంక్షన్కి డిఫరెన్సియేషన్ చేస్తే వచ్చే ఫంక్షన్ కనుక పైన ఉంటే కనుక దీని మొత్తానికి ఇంటిగ్రల్ ఏమైందంటే లాగ్ ఆఫ్ డినామినేటర్లో ఏదైతే ఉందో అది రాయాలి. ఓకేనా, ఎప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ f'(x) బై f(x) ఇంటూ dx. అంటే ఫార్ములా వచ్చేసరికి లాగ్ mod f(x) ప్లస్ సి. ఓకేనా, ఇదమ్మా ఫార్ములా. దీని అర్థం ఏంటంటే డినామినేటర్ ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ డిఫరెన్సియేషన్ చేస్తే వచ్చే ఫంక్షన్ కనుక నీకు పైన ఉంటే కనుక అప్పుడు ఏం రాయొచ్చు అంటే దాని మొత్తానికి ఇంటిగ్రల్ ఏం రాయొచ్చు అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్. ఇక్కడ డినామినేటర్లో f(x) ఉంది కాబట్టి f(x) అని చెప్పి రాసాం. అదే ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 + x² ఉంది. 1 + x² డిఫరెన్సియేషన్ అంతా 1కి 0, x² 2x, ఫైనల్గా 2x వచ్చింది. మరి ఆ 2x పైన ఉందా, ఉంది. ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు, దీని మొత్తానికి ఇంటిగ్రల్ ఏం రాయొచ్చు, దీని మొత్తానికి ఇంటిగ్రల్ ఫార్ములా ఏమైందంటే లాగ్ ఆఫ్ డినామినేటర్లో ఇక్కడ 1 + x² ఉంది కాబట్టి 1 + x² అని చెప్పి రాసా.
ఈ కీ లాక్కి క్యాన్సిల్ ఫైనల్గా 1+x². కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1+x² వచ్చింది. ఓకేనా, 1+x² ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సొల్యూషన్ కనుక్కోవాలి. సొల్యూషన్ అంటే ఫార్ములా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q(x) ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకేనా, ఇదమ్మా ఫార్ములా. ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, 1+x² కాబట్టి 1+x² రాస్తాను. ఇప్పుడే కదా కనుక్కున్నాం. ఇంటిగ్రల్ q(x) అంటే కనుక మీరు కనుక నోట్స్ ఫాలో అవుతుంటే కనుక పైన ఉండిద్ది చూసుకోండి అమ్మా. q(x) అంటే x³ / 1+x². ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1+x² dx ప్లస్ c. 1+x² క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఇది కింద ఉంది అది పైన ఉంది. ఫైనల్గా y ఇంటూ 1+x² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x³ ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ 1+x² ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇప్పుడు ఎలా ఉంది, x⁴n లాగా ఉంది. x⁴nకి ఏం ఫార్ములా, x⁴n+1/n+1. అంటే దీనికి ఒకటి పెంచండి, ఒకటి పెంచితే అంత 4, ఆ 4 పైన రాయండి, కింద కూడా రాయండి. అదే నమ్మ ఇంటిగ్రేషన్. ఒకవేళ ఇక్కడ x⁴5 వచ్చింది అనుకోనా, అప్పుడు ఏమైంది, 5 ఉంది కాబట్టి ఒకటి పెంచు అంటే 6/6. ఓకేనా, ఇక్కడ 3 ఉంది కాబట్టి x³ ఉంది కాబట్టి ఒకటి పెంచడమే, x⁴4/4. ఓకేనా. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక 6-7 ప్రీవియస్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్ నెంబర్ 17A లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తున్నాడో ఇవ్వట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఇదే ఫార్మాట్లో ఉంటే ఓకేనా, ఈజీగా చేసేయచ్చు. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ యొక్క వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.